హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. నేను ముందుగానే చెప్పాను కదండి, ఊరు వెళ్తున్నాము బోనాల కోసం అని చెప్పేసి. బోనాలకు వెళ్ళేటప్పుడు షూట్ చేయలేకపోయాను, వెళ్ళిన తర్వాత షూట్ చేస్తున్నాను. వెళ్ళగానే వాళ్ళు మా చుట్టాలు మాత్రం మాకు కడుపు నిండా పెట్టాలని చెప్పేసి ఇలా మరమరాలు ఇచ్చారు. ఇక్కడ ఆచారం ఏంటంటే మరమరాల్లో నాన్ వెజ్ కర్రీ సూప్ ఉంటుంది కదా, అది వేశారనమాట. సో మేము తినేసి ఈవినింగ్ అలా మా చుట్టాలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళాము. ఇంతకుముందు చూపించిన ఇల్లు అదే అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చాక ఇంకా బోనాల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నైట్ ఇంకా బోనాల కోసం అందరూ చాటింపు వేసుకుంటూ వెళ్తున్నారనమాట. అదే మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నాను. బోనాల గురించి ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంకా ఫుల్ ఎండ ఉండిందండి, అసలు మధ్యాహ్నం అంతా కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా చాలా మంది చుట్టాలు వచ్చారు. సో ఒకే ఇంట్లో చాలా మంది, ఒక దాదాపు 20-30 మంది ఉండేసరికి ఎలా ఉంటుంది తెలుస్తుంది కదా. అసలు ఉక్కపోత చాలా దారుణంగా ఉండే, అందుకని కొంచెం ఇరిటేట్గా అనిపించినప్పటికీ కూడా అందరినీ కలిసాక హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంతమంది బోనాలు పట్టుకొని అక్కడికి వెళ్తున్నారనమాట. అదే వీడియో మీతో చూపిస్తున్నాను. మొత్తంగా కూడా అందరూ ఇలా డప్పులు ఇవి ఉంటాయి కదండి, వాటన్నింటితో బోనాలు హారతులు పట్టుకొని వెళ్తున్నారు. గుడికి దగ్గరికి వెళ్తున్నారు, బీరయ్య గుడి అని అంటారు. సో అక్కడికి తీసుకెళ్తున్నారనమాట ఈ బోనాలు ఎత్తుకొని. ఇంకా నెక్స్ట్ డే ఇంకా చాలా హడావిడి ఉంటుంది, అది మీకు నెక్స్ట్ డే వ్లాగ్లో వస్తుందన్నమాట. సో నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడటము. నేను ఇప్పుడిప్పుడే ఇవి చూస్తున్నాను. అంటే మా దగ్గర కూడా బోనాలు చేస్తారు, కానీ మాకు ఒకటే రోజు చేస్తారు, అది కూడా మార్నింగ్ చేస్తారు. కానీ నేను ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కో ఊర్లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో ఆచారం ఉంటుంది కదా. సో ఈ ఆచారం చాలా కొత్తగా అనిపించింది. సరే, ఇప్పుడు మీరు చూడడం కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్తో పాటు బ్యూటీ కంటెంట్, అదేవిధంగా హెల్త్ కంటెంట్, వీటితో పాటు షాపింగ్ కంటెంట్ చాలా ఉంటుందండి. సో అవన్నింటిని మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అందరు ఆడవాళ్ళు ఇలా మంగళహారతులను పట్టుకొని బోనాల దగ్గరికి వెళ్తున్నారు. మా ఇంట్లో నుంచి కూడా బోనం బయటికి వెళ్తుందండి, అదే మీకు చూపిస్తున్నాను. బోనం తీసుకొని గుడికి వెళ్తున్నారనమాట. సో ఈరోజు ఇక్కడ బోనం తీసుకొని వెళ్ళి అక్కడ గుడి దగ్గర పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వస్తారు. అదంతా కూడా నేను షూట్ చేశాను, అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సందడిగా అనిపించింది. అందరూ ఒక చోట ఉండడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త కల్చర్స్ చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతమంది ఈ బోనాల గురించి తెలుసో అది కామెంట్ చేయండి. ప్రతి ఇంట్లో నుంచి ఒక ఇద్దరు ఆడపడుచులు వెళ్తున్నారు. ఒకరు బోనం పట్టుకుంటే మరొకరు మంగళహారతులు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ముందు ఇలా అందరూ డప్పులు కొట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. చాలా బాగుందండి. అన్నీ చూస్తుంటే నాకు బతుకమ్మ గుర్తొచ్చింది. ఎంతమందికి బతుకమ్మ గురించి తెలుసో అది కూడా కామెంట్ చేయండి. బతుకమ్మ ఇప్పుడు కూడా ఇలానే మనం బతుకమ్మను పేర్చి పైన దీపం పెట్టుకొని వెళ్తాం కదా, నాకు అదంతా ఒకసారిగా ఇట్లా రివైండ్ అయినట్టు అయిపోయిందనమాట. సో మేము కూడా ఇంకా ఆ రోజు రెడీ అయిపోయాం, అక్కడికి వెళ్ళాము. చూడండి ఎంతమంది ఆడపడుచులు మొత్తం బోనాలు పట్టుకొని వచ్చారు. వాళ్ళందరినీ చూస్తే భలే అనిపించిందండి. నేనేదో సికింద్రాబాద్లో మహంకాళి బోనాలమ్మ దగ్గర ఉన్నట్టు అనిపించింది. ఆ బోనాలన్నీ కూడా మార్నింగ్ జరుగుతాయి. ఇదైతే ఇప్పుడు నేను ఈవినింగ్ జరగడం ఇదే ఫస్ట్ టైం. అంటే మేబీ అక్కడ కూడా ఈవినింగ్ జరగవచ్చు, కానీ నేనైతే ఈవినింగ్ చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత రష్ ఉండే అంటే అంత రష్ ఉండే అండి. మేమంతా కూడా మళ్ళీ ఈ బోనాలన్నీ ఎక్కడికి వెళ్తాయంటే బీరయ్య గుడి దగ్గరికి వెళ్తాయి. బీరయ్య గుడి దగ్గరికి మిమ్మల్ని ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను. అక్కడ కూడా వాతావరణం చాలా బాగుందండి. అసలు నేను చెప్తున్నాను కదా, అందరు మా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరూ వచ్చారు. అందరితో హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. వెళ్ళే వాళ్ళంతా ఏం చేస్తారంటే చేపలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చేపలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ వేసుకొని కూర్చుంటారు. ఈ రోజు అంతా ఏం చేస్తారంటే బోనాలను అన్నిటిని తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా డ్యాన్సులు కూడా చేస్తారండి. అందరూ చాలా మంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇంకా మేము అక్కడ ఉండలేదు, కాసేపు నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. కాసేపు చూపించేసి మేము మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంత తొందరగా అంటే అక్కడ చాలా మంది వచ్చేస్తారనమాట. ఊరి వాళ్ళంతా వచ్చేసి ముందుగానే చేపలు వేసుకోవడం, ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క జాతరలప్పుడు ఎలా జరుగుతుంది, ముందే ప్లేస్ని ఆక్రమించుకుంటారు కదా, అలా చేశారనమాట. సో అలా మాకు ప్లేస్ ఎక్కడ మిగలకుండా ఉంటుందేమో అని చెప్పేసి మేము కూడా ముందుగానే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి ఇది చూడండి బీరప్ప టెంపుల్ అనమాట. సో
అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం ప్లేస్ ఆపుకొని అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే టెంపుల్ ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ఇంకా చేపలు వేసుకొని కూర్చుంటారు. అక్కడికి ఇంకెవరు వస్తారని అంటే ఈ కళాకారులు ఉంటారు కదండి, ఒగ్గు కళాకారులు, వాళ్ళంతా వస్తారు. వాళ్ళంతా వచ్చి అక్కడ మొత్తం మనకి ఒగ్గు కథ చెప్తా ఉంటారనమాట. సో నేను ముందుగానే మీ అందరికీ చూపిస్తున్నాను ఇవన్నీ. ఇంకా మధ్యాహ్నం చూస్తే, సాయంత్రం చూస్తే బాగుంటుంది. మొత్తం చైన్లు అవి ఉంటాయండి. ఇదేనండి, ఇది ఏ 100 ఏళ్ల క్రితం చెట్టో నాకు తెలియదు, కానీ ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్ద చెట్టు ఉందండి. దాదాపు 2 గజాలు 2 ఎకరాలు ఏదో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. బట్ థింగ్ ఈజ్ ఒక ఊరంతా దాన్ని కవర్ చేసినట్టుగానే ఉందండి ఆ చెట్టు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ కొమ్మలు మొత్తం ఆ కొమ్మల కిందనే మనం ఉండడం అనమాట. ఒక్కో కొమ్మ కూడా ఎంతో చాలా దూరంగా దగ్గర ఒక 20 మీటర్లు 30 మీటర్లు విస్తరించి ఉంది. సో ఆ కిందనే మనం చేపలు వేసుకొని కూర్చోవడం. మీకు అది చూడండి, ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. చాలా బాగుందండి. దీనికి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందో అంత బాగుంది. ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. ఆ తడకలు ఉన్నాయి కదండి, అదే గుడి అనమాట. ఆ గుళ్ళో లోపల అందరూ వెళ్ళి బోనాలు పెడతారు. సో ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది, అంత కొత్తగా అనిపించింది నాకైతే. ఇలాంటి ప్లేసెస్ మనము చాలా అరుదు కదా, ఇలా ఇంత పెద్ద చెట్టు చూడటం అయితే నేను చాలా ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఈ కళాకారులు ఉంటారు కదండి, వాళ్ళంతా ఒంటికి పసుపు ఇవన్నీ రాసుకొని దేవుడి చుట్టూ తిరుగుతున్నారు. దేవుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్తున్నారు అనమాట. ఒక ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తున్నారు. అంతా కూడా చాలా బాగుందండి. ఆ డ్యాన్సులు కానీ, అవి ఎగరడాలు, ఇలా దూకడాలు, అది చూడడానికి కొంచెం భయం అనిపించినట్టు ఉన్నా కూడా ఇదే ఒక ఫన్ మూమెంట్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ ఆచారం అన్నమాట. ఆచారం బట్టి ఇలా చేస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా కళాకారులు ఉంటారు కదండి, ఒగ్గు కళాకారులు, వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క వేషధారణతో వచ్చారు. అన్నిటినీ కూడా నేను చాలా వరకు కవర్ చేశాను. మీ ఊళ్ళల్లో ఇలాంటి బోనాలు జరుగుతాయా అది కూడా కామెంట్ చేయండి. నాకైతే భలే సందడి అనిపించిందండి. లైట్ ఫోకస్ అంతా పడుతుంది, అందుకే మీకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ అంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో ఒక ఇలాంటి ప్లేస్లో ఉండడం, ఇలాంటి ప్లేస్ని చూడటం అంతా కూడా అందరూ ఇంకా అసలు నీది నాది అని ఏది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి చేపలు అవన్నీ వేసుకొని అక్కడ ఉండి ఆ వ్యూని అదంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగుందండి. ఇంకా మంగళహారతులు పట్టుకొని ఇంకా గుడి చుట్టూ ఇంకా ఆడవాళ్ళంతా తిరుగుతున్నారు. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన కళాకారులంతా వెళ్తారు కదా, వాళ్ళందరి తర్వాత మంగళహారతులు పట్టుకొని తర్వాత బోనాలు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఆ బోనాలని తీసుకెళ్ళి గుళ్ళో పెడతారనమాట. ఇదంతా చాలా చాలా ప్రాసెస్. ఇప్పుడు నేను ఇది మీకు ఎడిట్ చేస్తూ అన్నీ చేస్తూ ఈ ఫుటేజ్ని అంతా కూడా మీకు ఒక 12 మినిట్స్ అలా తీపిచ్చాను, కానీ ఇదంతా కూడా నైట్ మొత్తం జరిగిందండి. నైట్ అయితే ఇంకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేంటంటే ఒగ్గు కళాకారులు వచ్చి రాత్రంతా కథలు చెప్పారనమాట. సో అవన్నీ వింటూ అక్కడే పడుకోవడం అనమాట. ఇదంతా కాన్సెప్ట్. పడుకున్న వాళ్ళను అసలు పడుకోనివ్వకుండా వాళ్ళు కథలు వినాలని వాటర్ కూడా మీద వేయడం, కొన్ని ఫన్నీ అంటే ఊర్లో కథలు, జానపద కథలు ఉంటాయి కదా, అవన్నీ వేయడం, అవన్నీ చెప్పడం అంతా కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇప్పుడంటే మనకి టీవీస్, సీరియల్స్, ఇలాంటి వెబ్ సిరీస్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే కదండి. జానపద కథలు కానీ, ఒగ్గు కథలు కానీ చెప్తూ ఉండడం. సో అలానే జరిగింది. నేను ఇన్ని రోజులు అయినాక ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇంతవరకు నేను కూడా ఇలాంటివి చూడలేదు. చిన్నప్పుడు ఏదో చూసినట్టు గుర్తుంది, కానీ ఇంతగా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఇక్కడ చూడండి, మనకి గంట దగ్గర గంట వాయిస్తూ ఇవన్నీ ఇక్కడైతే దీపాలు పెడతారంట. మనకి గుండ్రంగా ఇలా చక్రాలు ఉన్నాయి కదా, ఆ చక్రాలలో ఒక్కొక్కరు మొక్కుకుంటారంట అండి. మనకు ఏదైనా కోరిక కోరుకొని అది తీరితే గనక 12, 21, 51, 101 ఇలా దీపాలు ముట్టిస్తామని కోరుకుంటారంట. సో ఆ కోరిక నెరవేరితే అక్కడ దీపాలు ముట్టిస్తారంట. కొంతమంది
నెరవేరకపోయినా కూడా ముట్టి ఇచ్చేది ఉంటుంది కదా. సో ఆ తర్వాత ఇంకా ఇక్కడ జానపద కథలు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అందరు కూడా డిస్కస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా కలిసిపోయారండి నిజంగా. సిటీస్లో మనకి ఇవన్నీ తెలియట్లేదు కానీ చూడండి, అక్కడ కథ చెప్తుంటే అందరూ జోక్గా నవ్వుతూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఆ కథని వింటున్నారు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక పల్లెటూరు వాతావరణంలోని మనుషులు ఇవన్నీ ఇలా మనస్తత్వాలు ఇలా ఎంజాయ్ చేయడం ఇవన్నీ చూస్తున్నాము. సిటీలలో ఏంటండి, మనం పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలీదు. అలానే సిటీని తక్కువ చేయలేను కానీ కాకపోతే ఊళ్ళల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇప్పుడు ఇవి అంతరించిపోకుండా ఇలాంటి వాళ్ళు కొంతమంది వాటిని కాపాడుతున్నారు. సో అవన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చేందుకే నేను ఇదంతా చేశానండి. నా ప్రయత్నం కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేశానండి నిజంగా. ఎందుకనంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత బాగా చేయడం, ఇంత బాగా చూడటము. వాళ్ళు అంత పాటలు పాడుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా చూపిస్తున్నారనమాట. ఇప్పుడిప్పుడే అంటే పెరిగిన అవగాహన కారణంగా కొంతమంది వీటిని మళ్ళీ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకు రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో ఆ విధంగానే వాళ్ళందరూ పాటలు పాడడం కానీ లేకపోతే ఆ కథలు చెప్పడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అమ్మమ్మలు తాతమ్మలు ఉంటారు కదండి, వాళ్ళకైతే పండుగ అని చెప్పాలి. చూడండి, వాళ్ళ దాంట్లోనే మళ్ళీ కొంతమంది ఒక ఆడవారిలాగా మగవారిలాగా వేషం వేసుకొని వచ్చి వాళ్ళు కూడా ఇలా డ్యాన్సులు చేస్తూ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. నేను ఎంత చెప్పినా కూడా మీకు ఎక్కువ అనిపిస్తుందేమో కానీ ఎందుకో తెలియదు, నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్స్ని. ఇదైతే బాగా ఎంటర్టైనింగ్గా ఉండే, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ కథలు ఏంటి, అందరూ కూడా నిద్రపోకుండా వెయిట్ చేశారు వీళ్ళ కోసం. వీళ్ళు మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ మధ్య మధ్యలో ఇంకా పాటలు పాడుతూ నిద్రపోయే వాళ్ళను కూడా ఏదో లేచేలా ఏదో ఒకటి ట్రై చేస్తున్నారనమాట. మొత్తానికి ఇది అండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.